ఎలా ఉందండి మరి గురుగారు? ఎలా సాగుతుంది ప్రభుత్వం? చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఒక 7 నెలలు అవుతుంది గదా! బాగానే ఉంది కానీ ముందు ప్రస్తుతానికి ఆ! రైతులందరికీ ఆ! మన మామూలుగా మన మందు కట్టలన్న తగ్గిస్తే పోనీ ఆయన ఈ పోయినా పర్వాలేదు. ఆ! తగ్గించారు. డిఏపి కానీ యూరియా కానీ హ్మ్. యూరియా తగ్గింది. డిఏపి ఒకటి హ్మ్. 1435 కానీ హ్మ్. అంటే 10% తగ్గించినా రైతులకు ఇబ్బంది ఏమి లేదు. హ్మ్. అది సంగతి. మరి రైతు భరోసాల సంగతి ఏంటంటారు? ఏటా 20,000 వేస్తానని. సంగతి ఇంకా ఆగిపోయినాక మళ్ళీ రాని ఆ! మధ్యాహ్నం అయింది ఆ! మళ్ళీ ఉదయం రావాలిగా. రావాలి గదా! అప్పుడు తేరుకున్నాక మరి పంపిస్తాడో మరి పంపించలేడు. పంపిస్తాడో పంపియలేడో చెప్పలేం. అంటే ఆయన మరి ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి. హ్మ్. రాజధాని కడుతున్నారు. హ్మ్. మరి రాజధాని కట్టాలంటే కొన్ని వందల కోట్లు కావాలా. కావాలి. మరి అవన్నీ ఏడ 5 తేవాలా. సంవత్సరాలు అయ్యేది కాదుగా రాజధాని. వాళ్ళకి వేసిండ్లే. నిజమే, అసలు మొదలు పెడితేనే 5 సంవత్సరాలు అయ్యేది. ఆ! ఇప్పుడు మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? చాలా దూరం నుంచి. మరి అక్కడి నుంచి ఉదయం బయలుదేరితేనే ఇక్కడికి వచ్చింది. అవును గదా! మరి రాజధాని ఇప్పుడు 5 సంవత్సరాల పరిపాలన పట్టుద్దంటే 5 కట్టేదానికి ఇంకా పెట్టబట్టి. అసలు ముందు మొదలు పెడితే కదా అయ్యేది. హ్మ్. రాజధాని రావడం వల్ల మాకు కూడా మంచి మేలే జరిగింది. హ్మ్. కీడేం జరగల.